12, 14 వచనాలు. ఇనుమునైనను ఉత్తరం నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయ సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుతున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునుగా చేతును. నా కోపగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. 12, 14 వచనాలు. ఇనుమునైనను ఉత్తరం నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? ఉత్తరం నుండి వచ్చు ఇనుము అని చెప్పేసి అంటే ఇనుమునైనంటే ఏమో మనకు తెలియదు. ఉత్తరం నుండి వచ్చు ఇనుము అంటే ఈజీగా అర్థమైపోయింది, బబులోని సైన్యం అని. బబులోని సైన్యాన్ని ఎవరన్నా విరవగలడా అని చెప్పేసి ఎదుర్కోగలడా? ఎదుర్కోలేరు. నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములు బట్టి నా జనులారా లేకపోతే ఇశ్రాయేలులారా, మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటిని బట్టి మీ స్వాస్థ్యాన్ని అంటే లేదా మీ దేశాన్ని, మీ నిధులను, మీ పొలాలను కానీ లేకపోతే మీ ఆస్తుల్ని కానీ మీ ధనాన్ని కానీ క్రయం లేకుండా అమ్మకుండా దోపుడు సొమ్ముగా నేను అప్పగిస్తున్నాను అన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు స్వాస్థ్యాన్ని దోపుడు సొమ్ముగా అప్పగిస్తున్నాడు అంటే సింపుల్ అండి. మీరు చేయు సమస్త పాపములను బట్టి, మీరు చేయు సమస్త పాపములను బట్టి చేసే పాపాన్ని బట్టి దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను అన్నాడు. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ని అష్షూరుకు దోపుడు సొమ్ముగా అప్పగించేశాడండి. యూదులు చేసిన పాపాన్ని బట్టి యూదుల్ని బబులోనుకు బానిసలుగా అప్పగించేశాడండి. ఒకవేళ ఈ కాలంలో మనం పాపం చేస్తే దేవుడు మనల్ని ఎవరికి అప్పగిస్తాడు? మేషరు, ఈరోజు మనం పాపం చేస్తే దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? సాతానుకు అప్పగిస్తాడు. సాతానుకు దాసులుగా ఇంకెవరికి అప్పగిస్తాడు? దాసులుగా, బానిసలుగా పాపానికి అప్పగిస్తాడు. అంతేనండి, పాపానికి బానిసలుగా అప్పగిస్తాడు, సాతానుకు బానిసలుగా అప్పగిస్తాడు. పాపం చేసేవాడు పాపానికి బానిస అయిపోతాడు, పాపం చేసేవాడు సాతానుకు బానిస అయిపోతాడు. ఒకవేళ ఒక తప్పును మనం జయించలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే, ఒక తప్పుని మనం జయించలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం దానికి బానిసైపోయాం. ఒకడు త్రాగుడు బానిస అయిపోయాడు, ఒకడు సిగరెట్కి బానిస అయిపోయాడు, ఒకడు పాన్ పారగలకు బానిస అయిపోయాడు, ఒకడు కామాతురతకు బానిస అయిపోయాడు, ఒకడు
ధనానికి బానిసైపోయాడు, ధనాపేక్షకి బానిసైపోయాడు, ఒకడు ద్వేషానికి బానిసైపోయాడు, ఒకడు అసూయకి బానిసైపోయాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనం ఎవరికి బానిసలం కాదు, మనం స్వతంత్రులు అనుకుంటున్నాం. కాదు, నిన్ను ఏది ఏళ్తుందో నువ్వు ఒకసారి ఆలోచించుకో. జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించు. నిన్ను ఏది ఏళ్తుంది? ద్వేషం నిన్ను ఏళ్తుందా? పగ నిన్ను ఏళ్తుందా? కన్నింగ్నెస్ నిన్ను ఏళ్తుందా? ధనాపేక్ష నిన్ను ఏళ్తుందా? కోపం నిన్ను ఏళ్తుందా? క్రోధం నిన్ను ఏళ్తుందా? ద్వేషము పగ నిన్ను ఏళ్తున్నాయా? ఏది ఏళ్తుంది నిన్ను? అసూయ నిన్ను ఏళ్తుందా? స్వార్థం నిన్ను ఏళ్తుందా? ఏది ఏళ్తుంది నిన్ను? నువ్వు దేనికి బానిసమైపోయావు? స్వతంత్రుడిగా బ్రతకవలసిన నీవు, దేవుని దాసుడిగా బ్రతకవలసిన నీవు, దేవుని కుమారుడిగా బ్రతకవలసిన నీవు దేనికి బానిసమయ్యావు? జస్ట్ ఒకసారి ఆలోచించుకో. నేను దేనికి బానిస కాలేదు అని ఎవరన్నా నాకు ఫోన్ చేయండి ఈ క్రాస్ అయిపోయిన తర్వాత. నేను దేనికి బానిసగా లేను, నేను యేసుప్రభుకే బానిసగా ఉన్నాను అని ఎవరన్నా ఫోన్ చేయండి. పక్షపాతానికి బానిసం అయిపోయాం, స్వార్థాన్ని జయించలేకపోతున్నాం. మన దేశంలో ఎక్కడ చూసినా స్వార్థమే, లోకస్తుల్లోనూ స్వార్థమే, క్రీస్తు సంఘస్థుల్లోనూ స్వార్థమే. వాళ్ళని అష్షూరు చెరకు అప్పగిస్తే, వీళ్ళని బబులోను చెరకు అప్పగిస్తే, పాపంలో కొనసాగుతున్న మనల్ని ఈ లోపలికి దేవుడు అప్పగించాడు, సాతానుకు బానిసలుగా అప్పగించాడు. ఒకసారి గమనిద్దాం, గ్రహిందాం. నా జనులారా, మీ ప్రాంతములన్నింటిలో మీరు చేయు సమస్త పాపాలను బట్టి మీ స్వాస్థ్యమును, నిధులను క్రయం లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించున్నాను. నేను నీ వెరుగని దేశంలో, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు బబులోను దేశానికి, నీ వెరగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునుగా చేతును. శత్రువుకి దాసుడు అవుతావు. ఒక భార్య, ఒక స్త్రీ తను ప్రేమించే భర్తకు దాసిగా ఉంటే ఆమె ఎంత ఆశీర్వదించబడద్దో. ఒక మనిషి తన్ను ప్రేమించి తన కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభువుకు బానిసగా ఉంటే అది ఎంత ఆశీర్వాదమో. కానీ ఇక్కడ ఎవరికి బానిసలుగా ఉంటారటండి? నీ శత్రువులకు నిన్ను దాసులుగా చేతును. శత్రువులకు దాసులుగా ఉండటం భయంకరం అండి. ప్రేమించే వాళ్ళకి దాసులుగా ఉండటం ఆశీర్వాదం అండి. దేవునికి దాసులుగా ఉండటం అంటే గొప్ప సంగతి ఇంకేమీ లేదండి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభువుకు దాసులుగా ఉండటం అంతకంటే గొప్ప సంగతి ఏమీ లేదండి. కానీ శత్రువుకు దాసులుగా ఉండటం అంటే వాడు హింసించేస్తాడండి. వాడు పెట్టే బాధ ఇంతంత కాదండి. ఇదంతా ఎందుకు వచ్చింది? నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. ఆయన కోపాగ్ని వల్ల ఇదంతా వచ్చింది. నా కోపాగ్ని రగులుకుంటుంది, నిన్ను దహిస్తుంది. అప్పుడు ఈ 2 వచనాలకి ఏం పేరు పెట్టుకోవచ్చు? 3 వచనాలకి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వారి స్వాస్థ్యాన్ని దోపుడు సొమ్ముగా అప్పగిస్తానని దేవుడు చెప్పుట. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి అప్పగించేదనని, అంటే ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దోపుడు సొమ్ముగా అప్పగించేదనని దేవుడు చెప్పుట.
15:21. అంటే ఈ 15:21లో 15-18 ఏమో అంటే పేర డివైడ్ అయింది. 15-18 ఏమో ఇర్మియా చేసిన ప్రార్థన. 19:21 ఏమో యెహోవా ఎలాగ సెలవిచ్చాను. యెహోవా సమాధానం లేకపోతే యెహోవా వాగ్దానం. అంటే ఇర్మియా ప్రార్థన, దేవుని సమాధానం. ఇర్మియా ప్రార్థన, దేవుని సమాధానం. అప్పుడు ఇర్మియా ప్రార్థన సంబంధించి 15-18 వచనాలు చూద్దామండి. 15-18 ఇర్మియా ప్రార్థన. ముందు చదువుదాం. యెహోవా, నా శ్రమ నీకే తెలిసినది. నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతం కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తున్నవి. సంతోషించు వారి సమూహముతో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకిని కూర్చుంటిని. నా బాధ నీ వేళ ఎడదగిన వాయను, నా బాధ ఏల ఎడతగనిదాయను. నా గాయము ఏల ఘోరమైనదాయను. అది స్వస్థత అందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలములు అవుదువా. ఇర్మియా ప్రార్థనలాగా అనిపించిందండి ఇది. ఇర్మియా ప్రార్థనలాగా అనిపించిందా? ఇర్మియా ప్రార్థనేనండి అది. నన్ను అనే మాటలు నిన్నుండే చూడండి. 15వ వచనంలో నా శ్రమ, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారి నా కొరకై నీవు దీర్ఘశాంతం కలిగిన వాడవై నన్ను కొనుపోకుము. నాకు దొరకగా నేను వాటిని నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును. 17వ వచనంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. నన్ను నింపి ఉన్నావు, నేను ఏకాకినై. నా బాధ నా గాయము. 18వ వచనంలో 3వ లైన్లో నాకు ఎండమావులుగా. అంటే ఆ మాటలను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా అని సంబోధించాడు కాబట్టి దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోవాతో మాట్లాడుతూ ఏమంటున్నాడండి? 15వ వచనంలో 3వ లైన్లో నీవు దీర్ఘశాంతం కలిగి. 4వ లైన్లో నీ నిమిత్తము. 16వ వచనంలో నీ మాట. 16వ వచనం 3వ లైన్లో నీ పేరు. 4వ లైన్లో నీ మాట. 17వ వచనంలో 3వ లైన్లో నీవు నన్ను, నీ హస్తము. 18వ వచనంలో 3వ లైన్లో నిశ్చయముగా నీవు. అంటే నేను నీవు అనే మాటలు ఉన్నాయి. నేను అంటేనేమో ఇర్మియా,
నీవు అంటేనేమో దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడికి మొరపెడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడండి? నా శ్రమ నీకే తెలిసిన్నది. ఇర్మియాకి శ్రమ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చదివిన వాక్యాన్ని బట్టి, ఈ పేరాన్ని బట్టి ఏంటి శ్రమ? తన కుటుంబ సభ్యులు, రాజు లేకపోతే ప్రజలు, రాజు, యాజకులు అందరూ శత్రువులు అయిపోయారండి. అందరూ శత్రువులు అయిపోయారండి. నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. దేవుడు సర్వజ్ఞుడు, అంత తెలుసు, నీకు తెలుసు. భక్తుడు ఏమనుకుంటాడంటే దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుంటుంది అనుకుంటాడు. అందుకే కీర్తన గ్రంథంలో చాలా చోట్ల నన్ను జ్ఞాపం చేసుకో, నన్ను జ్ఞాపం చేసుకో, నన్ను జ్ఞాపం చేసుకో అంటాడండి. ఇక్కడ కూడా ఇదే మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడిని జ్ఞాపకం చేసుకోవట్లేదా? ఇర్మియాని దేవుడు ఎరగడా? ఇర్మియాని దేవుడు మర్చిపోయాడా? ఆ భక్తుని యొక్క ఆవేదన, ఈ శ్రమ నుంచి ఇంకా తప్పించబడలేదని భక్తుడు అనుకుంటుంటే నన్ను మర్చిపోయేవేమో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మర్చిపోయేవేమో ఆ కాకపోయినా ఇప్పుడు నా శ్రమని నేను లెక్కలో తీసుకురా. ఒకవేళ నేను తర్వాత ఈ సంగతి తర్వాత చూద్దానని ఆ ఫైల్ వెనకాల పెట్టామో, ఆ ఫైల్ కొంచెం ముందు తీసుకురా, అర్జెంట్ ఫైల్లో పెట్టు. అదనమాటండి జ్ఞాపకం చేసుకుంటే, అర్జెంట్ ఫైల్లో పెట్టు. యెహోవా నా శ్రమ నీకే తెలిసినది, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అంటే దాన్ని తప్పుగా అనుకోక్కర్లేదు. జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మర్చిపోడా అనుకోక్కర్లేదు. భక్తితో ఆ మాటలు అంటాం. నన్ను దర్శించుము. ఆయన సర్వజ్ఞుడు, అంత చూస్తున్నవాడు. దర్శించమంటే నన్ను పట్టించుకో, లేకపోతే ఇప్పుడు నాకు దీనికి పరిష్కారం చూపించు, నన్ను దర్శించు, నన్ను హింసించు వారి కొరకు. అంటే ఇప్పుడు శ్రమ ఏంటంటే హింసిస్తున్నారు. ఎవరు హింసిస్తున్నారంటే యాక్చువల్గా ఈ పాఠం చెప్పుకోవాలి. వారి గ్రామస్తులు హింసిస్తున్నారు, యూదులు హింసిస్తున్నారు, రాజులు హింసిస్తున్నారు, యాజకులు హింసిస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు హింసిస్తున్నారు, శాస్త్రులు హింసిస్తున్నారు. అందరూ హింసిస్తున్నారు. నన్ను హింసించే వారి కొరకు ప్రతిదండన చేయము అంటే వాళ్ళు నన్ను హింసిస్తున్నారు కాబట్టి వారికి ప్రతిదండన చేయి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలోనూ పాత నిబంధన అంతట్లోనూ ఈ ప్రార్థన ఉంటుందండి, వారికి ప్రతిదండన చేయి. క్రొత్త నిబంధనలో అది ఉండదండి. క్రొత్త నిబంధనలో ఉండదండి, వారికి ప్రతిదండన చేయి అనే మాట ఉండదండి. మరి ఏముంటుందండి? వారికి మేలు చేయి అనే మాట ఉంటుందండి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. పరలోకంలో ఉన్న దేవుడికి మీరు కుమారులుగా ఉండాలంటే శత్రువుల కోసం ప్రార్థన చేయండి. శత్రువుల కోసం ప్రార్థన చేసేవాడు దేవుని కుమారుడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవాడు దేవుని కుమారుడు. పాత నిబంధన స్టాండర్డ్కి క్రొత్త నిబంధన స్టాండర్డ్కి తేడా ఉందండి. ఇక్కడ ఏమంటాడంటే నన్ను హింసించే వారి కొరకు
ప్రతిదండన చేయము. ఇంకొక విజ్ఞాపన, ప్రతిదండం చెయ్యి అన్న తర్వాత ఇంకో మాట అంటున్నాడు. అదేంటి తెలుసా? నీవు దీర్ఘశాంతం కలిగిన వాడవై నన్ను కొనుక్కోకము. అంటే దీర్ఘశాంతంతో ప్రతిదండం చేయొద్దు. అంటే దీర్ఘశాంతంతో దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదండం కొంచెం లేట్ చేస్తాడండి. వాళ్ళు మారు మనసు పొందుతారండి. ఈయనేమంటాడంటే ఇక్కడ దీర్ఘశాంతం ఉపయోగించొద్దు, నువ్వు వెంటనే ప్రతిదండం చెయ్యి అంటాడు. నీవు దీర్ఘశాంతం కలిగిన వాడవై నన్ను కొనుక్కోకము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకొనుము. అంటే ఎందుకు వచ్చింది ఈ శ్రమ ఈయనకి? అయ్యో యెహోవా, నా శ్రమ నీకే తెలిసినది. ఎందుకు వచ్చింది శ్రమ? ఈయన ఏ తప్పు చేసినందువల్ల శ్రమ వచ్చింది? లేదు, దేవుడు చెప్పమన్నది చెప్పినందుకు శ్రమ వచ్చింది. అందుకే అన్నాడంటే నీ నిమిత్తమే నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకొనుము. అంటే దేవుడు తెలియదా? నా నామము నిమిత్తం ఇతను నిందింపబడుతున్నాడు, హింసించబడుతున్నాడు అని దేవుడు తెలీదా? తెలుసండి. ఆ విషయం చెప్తున్నాడండి. అంటే 15వ వచనానికి ఒక పేరు పెట్టాలనుకుంటే ఏం పెట్టొచ్చండి? నన్ను జ్ఞాపకం చేసుకో, హింసించే వారికి కొరకు ప్రతిదండం చేయి, దీర్ఘశాంతంతో ప్రతిదండం చేయొద్దు అని ఇర్మియా మొరపెట్టడం. అప్పుడు 16వ వచనంలో ఇంకో విషయం చెప్పాడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు దొరకగా అంటే నీ వాక్యం నాకు దొరికినప్పుడు నేను భుజించానంటే అనుసరించాను, ప్రాక్టీస్ చేశాను. నీ వాక్యాన్ని నేను అనుసరించాను, నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను. దేవుని పేరు పెట్టబడింది. దేవుని పేరు పెట్టబడిందంటే అంటే ఇర్మియాకి యెహోవా అని పేరు పెట్టబడిందనా? కాదండి. దేవుని పేరు పెట్టబడిందంటే దేవుని మనిషి అని పేరు పెట్టబడింది, దైవజనుడు అని పేరు పెట్టబడింది, అయితే దేవుని ప్రవక్త అని పేరు పెట్టబడింది, విశ్వాసి అని పేరు పెట్టబడింది. అవన్నీ దేవుని ప్రజలకు సంబంధించినవి. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను. ఈరోజు లేకపోతే ఇంకొక మాట కూడా, గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నవి. నీ మాటలు నాకు సంతోషం కలుగు చేస్తున్నాయి, ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి. సంతోషం వేరు, ఆనందం వేరు. నవ్వటమేమో సంతోషం, పళ్ళిగిలించడమేమో సంతోషం. ఆనందం అనేదేమో హృదయంలో కలిగేది. సంతృప్తి అది ఆనందం. సంతోషము ఆనందం 2 పదాలు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా చోట్ల వాడబడ్డాయి. ఓకే, ఇక్కడ 16వ వచనంలో ఏం చెప్తున్నాడండి? నీ మాటను గైకొన్నాను అన్నాడండి. నేను నీ పేరు పెట్టబడ్డవాడిని, నీ వాక్యం ద్వారా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఆ 3 మాటలు చెప్పాడు. కొన్నిసార్లు అంటే మాట అన్న వాక్యం అన్న ఒకటైనా సరే, మాట అనే మాట కంటే వాక్యం అనేవాటి బలమైందండి. అంచేత మాట అంటే దేవుని మాట అనేదానికి తక్కువ వాడదాం, దేవుని వాక్యం అనే పదం ఎక్కువ వాడదాం. కొన్నిసార్లు దేవుని మాట అని చెప్పేసి అంటే కొంచెం తగ్గుతుందండి. దానికి వాక్యం అనే మాట పవర్ఫుల్ అండి. లేఖనములు అనే మాట పవర్ఫుల్ అండి. లేఖనాలు అనే పదం వాడచ్చు, వాక్యం అనే పదం వాడచ్చు. వాక్యానికి ఎక్కువసార్లు మాట అనే పదం వాడొద్దండి, తగ్గించండి. మాట అనొచ్చు కానీ కొంచెం తగ్గిందాం. కొంతమందికి అలవాటైంది ఆ మాట దేవుని మాట అనేది ఆ పదం అలవాటైంది, కొంచెం తగ్గిందాం. వాక్యం అనే మాట వాడదాం.
వాక్యం అనేది పవర్ఫుల్గా ఉంటుందండి, బలంగా ఉంటుందండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని నేను అనుసరించాను. సైన్యబలిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను. దేవుని ప్రజలు అని పేరు పెట్టబడెను. దైవజనుడు అని పేరు పెట్టబడెను. భక్తుడు అని పేరు పెట్టబడెను. క్రైస్తవుడు అనే పేరు పెట్టబడెను. అలాగండి. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. 17వ వచనంలో సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు. ఒక బైబిల్లో ఏమంటాడంటే మోకర్స్ అనే పదం వాడాడండి. అంటే ఉల్లసించేవారి, హేళన చేసేవారి సమూహంలో నేను కూర్చోలేదు, నేను ఉల్లసించలేదు. నేను అంటే మామూలు మనుషులతో నేను కలవలేదు అంటున్నాడండి. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. ఏంటంటే కడుపు మంట? ఎందుకు ఈ కడుపు మంట? ఈయనకి దేవుని వాక్యం తెలిసింది, వాళ్ళు అనుసరించట్లేదు. అప్పుడు ఈ కడుపులో ఏముంటుందండి? మంట ఉంటుందండి. దేవుని వాక్యాన్ని అనుసరించిన వాళ్ళకి కఠినమైన తీర్పు ఉంది. ఆ సంగతి నీకు తెలుసు, చెప్పినా వాళ్ళు వింటలేదు. అప్పుడు ఏముంటుందండి ఈయనకి? కడుపు మంట. అది బాధ. కడుపు మంట అంటే బాధ. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై ఉంటిని. ఈయన వెళ్ళి పాపలో కొనసాగుతున్న యూతులతో కలిసి ఉండగలడా? కలిసి ఉండలేడు. కాబట్టి ఏమైపోయాడండి? ఏకాకి అయిపోయాడండి. ఏకాకినై ఉన్నాను. 18వ వచనంలో ఇదంతటినీ కలిపి ఆయన ఒక తీవ్రమైన స్థితికి చేరుకున్నట్టుగా కనపడుతుందండి. ఇదంతటిని బట్టి ఓ తీవ్రమైన స్థితికి. నా బాధ ఎడతగినదాయను అంటే ఈయన బాధ, శత్రువుల ద్వారా వచ్చిన బాధ, ఈయన చెప్పినా సరే వినకపోవడం వల్ల వచ్చిన బాధ ఎడతగినదాయను అన్నాడండి. అంటే ఎడతగిన బాధను అనిపిస్తున్నాను నేను. వాళ్ళు మారు మనసు పొందట్లేదు, నన్ను హింసించే వాళ్ళు ఆగట్లేదు. ఏంటి నాకు ఈ బాధ? ఏంటి ఎడతగిన బాధ? ఏమిటి? నా గాయము ఘోరమైన దాయను. నాకు గాయమైంది, ఆ గాయం మానట్లేదు, ఆ బాధ మానట్లేదు, ఆ నొప్పి మానట్లేదు, ఘోరంగా ఉంది. అది స్వస్థత పోనేలా ఎందుకు స్వస్థత కలగట్లేదు? అంటే ఒక గాయం ఉంటే ఆ గాయం తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదు అంటామండి. ఇక్కడ గాయం ఏంటండి? ఆ ప్రజలు నేను చెప్తున్నాను, వాళ్ళు మారు మనసు పొందట్లేదు, నా మాట వింటలేదు, ఎందుకు ఈ బాధ? అలాగండి. తర్వాత శత్రువులు నన్ను హింసిస్తున్నారు, వాళ్ళు మానట్లేదు, అది కొనసాగుతుంది, ఆ హింస కొనసాగుతుంది, ఆ గాయం కొనసాగుతుంది, ఆ బాధ కొనసాగుతుంది, స్వస్థత పొందట్లేదు. అప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేసాడండి. దేవుడి మీద నిందేస్తున్నాడండి. ఒక సామాన్య మానవుడిగా నువ్వు ఎలా తరిగిపోయావంటే అంటున్నాడండి దేవుడిని. నిశ్చయముగా నీవు నాకు ఎండమాములు అవుదువా? ఎండమాములు అవుదువా? ఎండమావులు అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మన కారులో వెళ్తున్నాం అనుకోండి, ఒక చోట నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు.
ఇంకా కొంచెం ముందు నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది రోడ్డు మీద, అక్కడ వెళ్ళేటప్పుడు నీళ్ళు ఉండవు. అలాగే ఎడారిలో కూడా అంతేనట్టండి. ఎడారిలో అక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా. అప్పుడు ఆ జింకలు లేళ్ళు పరిగెట్టుకు వెళ్తాయటండి నీళ్ళు ఉన్నాయనుకొని. అక్కడికి వెళ్ళేటడికి అక్కడ ఇసుకే ఉంటుంది. వాటిని ఏమంటారంటే ఎండమావులు అంటారండి. అంటే ఎండబడిన తర్వాత ఆ క్రింద నుంచి వచ్చే ఆవిరి ఇళ్ళలాగా అలా నీళ్లు ప్రవహిస్తున్నట్టు ఇళ్ళలాగా అనిపిస్తుందండి. వాటిని ఎండమావులు అంటారండి. అంటే ఇప్పుడు ఎండమావు కనపడిన తర్వాత అక్కడ నీళ్లు ఉన్నాయని భ్రమపడి ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఉండవు. నువ్వు అలాగ అయిపోయావా? అబ్బాబా ఏమి ఏమి భయంకరమైన పోల్చాడు చూడండి. ఎలా వచ్చిందండి ఈ ఆలోచన? ఎందుకు వచ్చిందండి ఈ ఆలోచన? ఆ పైన వేదన అంతా. యెహోవా నా శ్రమ నీకే తెలిసినది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించే వారి కొరకు ప్రతిదండం చేయి, నీవు దీర్ఘశాంతంతో ఆ పని చేయకు, నీ నిమిత్తం నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకో, నీ మాట నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించాను. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషం, నీ మాటలు నా హృదయానికి ఆనందం కలుగు చేస్తున్నవి. సంతోషించే వారి సమూహంతో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసించలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తను బట్టి నేను ఏకాకినైతిని. నా బాధ ఏల ఎడదగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత పోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా? అంటే నేను ప్రార్థన చేసినా సరే నా బాధ నుంచి నన్ను నా బాధను తప్పించవా, తొలగించవా? ఎండమావు అవుతావా? నిలువని జలములు అవుదువా? నిలువని జలములు అని చెప్పేసి అంటే నీళ్ళు వచ్చినాయి, అంటే జింక కానీ లేదా మనిషి కానీ త్రాగటానికి వెళ్ళాడు, ఆ నీళ్లు అలాగే ఇంకిపోతాయి, లేకపోతే ఆ నీళ్ళు అలా ప్రవాహానికి వెళ్ళిపోతాయండి. నిలువని జలములు అంటే ఇంకిపోయే జలాలు, లేకపోతే ముందుకు వెళ్ళిపోయే జలాలు. అడవుల్లో కొంతమంది చెప్తారండి, వాళ్ళు ఒకవేళ ఒక 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 వాగు దాటి అవతలికి వెళ్ళారనుకోండి, వాళ్ళు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంత నీళ్ళు వచ్చేస్తాయంట. నీళ్ళు వచ్చేసిన బాబు నీళ్ళు వచ్చేసిన మనం తిరిగి వెళ్ళగలుగుతాం అనుకుంటారు. కాసేపటికి అక్కడ వాళ్ళు ఉండగానే అవి కిందకి వెళ్ళిపోతాయట. అంటే దాన్ని ఏమంటానంటే నిలువని జలములు. మిమ్మల్ని అందరూ ఓ ప్రశ్న అడుగుతాను, యెహోవా దేవుడు నిలిచి ఉండే జలాల, నిలువని జలముల? నిలిచి ఉండే జలాలు. కానీ ఈయనకు వచ్చిన శ్రమను బట్టి దేవుడు నిలువని జలములుగా అయిపోతాడేమో అనుకుంటున్నాడు. నా ప్రజలు 2 తప్పులు చేశారు అన్నాడండి ఈ పుస్తకంలోని. ఏంటండి? జీవజలములు ఓటనైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్లను తమ కొరకు ఎంచుకున్నారు అని చెప్పేసి అన్నాడు. దేవుడని యెహోవా జీవజలముల తొట్టి, ఆయన దగ్గర ఎప్పుడూ ఆదరణ దొరుకుద్ది, ఎప్పుడు స్వస్థత దొరుకుద్ది, ఎప్పుడు ప్రేమ దొరుకుద్ది, ఎప్పుడు దీర్ఘశాంతం దొరుకుద్ది. కానీ వాళ్ళు ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకు వచ్చిన బాధను బట్టి నీవు నాకు ఎండమాములు అవుదువా, నిలువని జలములు అవుదువా? ఈ మాటలు చదివిన తర్వాత ఇర్మియా అవిశ్వాస అయిపోయాడు అలాంటి భావం మనకు రాక్కర్లేదు. ఇర్మియా విశ్వాసే, ఆయనకు వచ్చిన బాధను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు మనమందరం ఒక పాఠం నేర్చుకోవాలనుకున్నాను. ఇర్మియాకి ఎంత వాక్యం తెలుసు? ఇర్మియాకి ఎంత వాక్యం తెలుసు? ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఇర్మియాకి ఎంత వాక్యం తెలుసు?
అంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు, చరిత్ర పుస్తకాలన్నీ తెలుసు. ఇర్మియాకి ఎంత వాక్యం తెలుసు? ప్రవక్తల గ్రంథాల్లో ఎంతమంది ప్రవక్తల గురించి తెలుసు ఈయనకి? యెషయా ప్రవక్త గ్రంథం తెలుసు ఆయనకి? తెలుసు. ఓకే, ఇర్మియాకి ఎక్కువ వాక్యం తెలుసా, నీకు ఎక్కువ వాక్యం తెలుసా? మనకి ఎక్కువ వాక్యం తెలుసు. ఇర్మియా గ్రంథం తెలీదు. మనకి ఇర్మియా గ్రంథం కూడా తెలుసు. ఇర్మియా తర్వాత ప్రవక్తల గ్రంథాలు కూడా మనకు తెలుసు. ఇర్మియాకి దానియేలు గ్రంథం తెలీదు, యెహెజ్కేలు గ్రంథం తెలియకపోవచ్చు. మనకి ఆ గ్రంథాలు కూడా తెలుసు. మనకి మలాఖీ గ్రంథం కూడా తెలుసు. మనకి ఎజ్రా నెహెమ్యా కూడా తెలుసు. ఎస్తేరు గ్రంథం కూడా మనకు తెలుసు. యేసు ప్రభువు యొక్క జీవిత చరిత్ర ఇర్మియాకి తెలీదు, మనకు తెలుసు. మనకి ఎక్కువ వాక్యం తెలుసా, ఆయనకి ఎక్కువ వాక్యం తెలుసా? ఆయనకి తక్కువ తెలుసు. మనకి కంప్లీట్గా తెలుసు. ఇర్మియా తనకు తెలిసిన వాక్య భాగంలో ఆయన స్థాయిలో ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి, దేవుడా నువ్వు నాకు ఎండమావులు అయిపోతావా, నీళ్లు నిలవని జలములు అవుతావా అని. మనం ఈ పదం వాడొచ్చండి. ఒకవేళ ఆయన వాడొచ్చేమో కానీ మనం వాడకూడదండి. ఎంచేతండి, ఆయనకంటే మనకు ఎక్కువ వాక్యం తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ ఈ ఈ ఈ 15-18 వచనాలకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? ఇర్మియా ప్రార్థన. అప్పుడు ఇర్మియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వాలి కదండి. ఆ దేవుని సమాధానమే 19-21 వచనాలు. అంటే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఆయన బాధ చెప్పాడు, ఆయన సహాయాన్ని కోరాడు. శత్రువులకి ప్రతిఫలం ఇచ్చేటప్పుడు దీర్ఘశాంతం దేవుకు అర్జెంటుగా ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన ఎలా ఆనందిస్తున్నాడు చెప్పాడు. కానీ ఆనందిస్తున్నాను కానీ నా బాధ తీరకపోవటం వల్ల నువ్వు ఎండమామ అయిపోయావేమో అని భయం వేస్తుంది నాకు అని చెప్పేసి అన్నాడు. అయిపోతావా అని సందేహపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదరించగలరండి? ఎవరున్నారండి ఆయన ఆదరించడానికి? ఎవరు ఆదరిస్తారండి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇర్మియా మీద ఆధారపడ్డారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఇర్మియా దగ్గర రావాలి తప్ప ఇర్మియా ఎవరి దగ్గరికి వెళ్తాడండి? ఇర్మియా ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇర్మియా ఎవరు సహాయం కోరుతాడు? ఇర్మియా కంటే పెద్దోళ్ళు ఎవరున్నారు అక్కడ? ఇర్మియాతోటి సమానమైన వాళ్ళు ఎవరున్నారు? బారు కంటే ఆయన శిష్యుడు. శిష్యుడి దగ్గరికి బాధలు చెప్పుకోవాలి తప్ప ఆదరణ పొందుతాడు. ఇర్మియాను ఎవరు ఆదరించగలరు? యెహోవా దేవుడు ఒక్కడే ఆదరించగలరు. ఇంకా అంతకంటే వయసులో పెద్దోడు కానీ, ఆయనకంటే పెద్ద ప్రవక్త కానీ, ఒక ఎవరైనా నీతిగా ఉండే రాజు కానీ ఎవరు ఉంటే అక్కడ ఎవరు లేరు. యెహోయాహాజు నీతిమంతుడు కాడు. యెహోయాకీము నీతిమంతుడు కాడు. యెహోయాకీను నీతిమంతుడు కాదు. సిద్కియా నీతిమంతుడు కాడు. ఎవరు ఆదరిస్తారు? యెహోవా ఆదరిస్తున్నాడు. యెహోవా సమాధానం చూద్దామండి. 19వ వచనం నుండి 21వ వచనం వరకు, 19 నుండి 21 వరకు. కాబట్టి యెహోవా ఏలాగ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగువలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని
ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురు అని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఈ పేరా చదివిన తర్వాత ఈ పేరాలో ఆదరణ మాటలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి ఆదరణ మాటలు ఏమున్నాయండి? నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించేదను, నా నోటి వలె ఉందువు, వారు నీ తోటి తిరుగువలెను, ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును, నిన్ను జయింపకపోదురు, నిన్ను విడిపించేదను, నిన్ను విమోచించేదను. ఈ మాటలన్నీ అన్నీ ఆదరణ మాటలే, అన్నీ ఆదరణ మాటలే. అప్పుడు అంటున్నాడండి, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించేదను, నువ్వు నా వైపు తిరిగితే నేను తిరిగి రప్పిస్తాను. ఇది అంటే ఇప్పుడు ఇర్మియా దేవుడి తట్టు లేడా అంటే ఇర్మియా దేవుని తట్టే ఉన్నాడు, దేవుని పక్కనే ఉన్నాడు. అయితే ఒక సూత్రం చెప్పాడు, ఎవరైనా సరే నా తట్టు తిరిగితే నేను వాళ్ళని రప్పిస్తాను, నా సన్నిధిలో ఉండేటట్టుగా చేస్తాను. ఈ మాట యూదులకు కూడా వర్తిస్తుందండి. ఒకవేళ చెరకెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు నా తట్టు తిరిగితే నేను వారిని రప్పిస్తాను, నా సన్నిధిలో ఉండేటట్టుగా రప్పిస్తాను అని చేత వాళ్ళకి వర్తిస్తుంది. అప్పుడు ఇక్కడ ఇర్మియా దేవుడి పట్ల దేవుని వైపు లేడని కాదు. ఒకవేళ నా పద్ధతి ఏంటంటే ఎవరైనా నా తట్టు తిరిగితే నేను వారిని తిరిగి రప్పిస్తాను, నా సన్నిధిలో నిలిచేటట్టుగా రప్పిస్తాను. అది ఇశ్రాయేలు ప్రజలకి వర్తిస్తుంది, ఇర్మియాకి వర్తిస్తుంది. తర్వాత ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ఏది నీచమైందో ఏది ఘనమైందో ఇర్మియాకి తెలియదా సంగతి? ఏది నీచమైందో ఏది ఘనమైందో ఇర్మియాకి తెలియదా? తెలుసండి. అంటే అది తెలియని వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలుకి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు తెలిస్తే వాళ్ళు నోరు వలె ఉంటారు, అది వాళ్ళకి వర్తిస్తుంది. ఇర్మియాకి ఆయన ఏవి మంచివో ఏవి చెడ్డవో ఇర్మియాకి తెలుసు. అయినా సరే నా సిస్టమ్ ఏంటంటే ఏది నీచమైందో ఏవి నీచములో ఏవి ఘనములో అవి గుర్తుపట్టగలిగితే నువ్వు నా నోరులాగా ఉంటావు. అప్పుడు నేను నిన్ను నా నోటి వల్లే వాడుకుంటాను. అంటే ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటంటే ప్రవక్త అంటే దేవుని నోరు అని అర్థం. నిన్ను ప్రవక్తగా వాడుకుంటాను, నిన్ను నా నోరుగా వాడుకుంటాను అన్నాడండి. తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియాకి సంబంధించి వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టున తిరగకూడదు. ఇప్పుడు ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల్ని వెంబడించాలా, ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియాని వెంబడించాలా? అదే చెప్పాడండి. నువ్వు వాళ్ళని వెంబడించకూడదు, వాళ్ళు నిన్ను వెంబడించాలి. నువ్వు వాళ్ళ తట్టు తిరగకూడదు, వాళ్ళే నీ తట్టు తిరుగుతారు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమిస్తాను. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ప్రజలందరూ ఇర్మియా వైపు తిరిగితే
ఇర్మియా మాట వింటే అప్పుడు ఇర్మియా ఆ ప్రజలు కలిసి ఎలా తయారవుతారండి? ఇత్తడి ప్రకారంగా ఉంటారా? ఉంటారా? ఎవరు ఛేదించగలరు వీళ్ళని? ఎవరు ఛేదించలేరు. ఇర్మియా దేవుని వైపు ఉన్నాడు, ఆయన ఇత్తడి ప్రకారంగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా వైపు తిరగలేదు, ఇత్తడి ప్రకారంగా ఉండరు. అప్పుడు బబులోనీయులు వచ్చి వాళ్ళని ఛేదిస్తారు, అంతే. కానీ యూదా ప్రజలు మాత్రం ఇర్మియా మాట వినగలిగితే, ఇర్మియా వైపు తిరగగలిగితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఇత్తడి ప్రకారంగా ఉంటారు. అప్పుడు శత్రువు ఛేదించలేని ఇత్తడి ప్రకారంగా ఉంటారు. అదే చెప్పాడు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును. నేను నీకు తోడై ఉంటాను. ఎందుకు? నిన్ను విడిపించడానికి. నన్ను శత్రువులు బాధపడుతున్నారు, నేను విడిపిస్తాను. నన్ను శత్రువులు హింసిస్తున్నారు, నేను రక్షిస్తాను. అభయం ఇచ్చాడండి, సమాధానం ఇచ్చాడా? ఇచ్చాడండి. ఆయన ప్రార్థనకు సమాధానం ఇది. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనుక వారు నీతో యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురు. ఇప్పుడు నీ ఇంటి వాడు యుద్ధం చేస్తున్నారు, నిన్ను జయించలేరు. ప్రజలు యుద్ధం చేస్తున్నారు, జయించలేరు. రాజులు యుద్ధం చేస్తున్నారు, జయించలేరు. ప్రవక్తలు యుద్ధం చేస్తున్నారు, జయించలేరు. యాజకులు యుద్ధం చేస్తున్నారు, జయించలేరు. ఎవరూ నిన్ను జయించలేరు. వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురు. అంటే యాక్చువల్గా ఈ మాటలన్నీ చదివితే బాగున్నాం. రాజులు ఎక్కడ ఈయన మీద తిరుగుబాటు చేశారు, ప్రవక్తలు ఎక్కడ తిరుగుబాటు చేశారు, యాజకులు ఎక్కడ తిరుగుబాటు చేశారో చూస్తే బాగున్నాం. కానీ మనకు సమయం లేదు, క్షమించండి, అవి చదవటం లేదు. చదువు ఎప్పుడన్నా తర్వాత దాని గురించి మనం ఆలోచిద్దాం. ఆఖరి మాట, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ప్రార్థనకు సమాధానం. బలాత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచించేదను. ఇర్మియా ప్రార్థన ఇర్మియా ప్రార్థన దేవుని సమాధానం లేకపోతే దేవుని వాగ్దానం. ఇర్మియా ప్రార్థన దేవుని వాగ్దానం. మొదటి 9 వచనాల్లో దేవుని విసర్జించిన వారి మీదకి వచ్చు తీవ్రమైన కీడు, తీర్పులు. అంటే తీవ్రమైన అనే పదం ఎందుకు వాడామంటే ఆ 10 పాయింట్లను బట్టి. ఇర్మియా వేదన దేవుని సమాధానం. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దోపుడు సొమ్ముగా అప్పగించేదనని దేవుడు చెప్పుట. ఆ తర్వాత మళ్ళా ఇర్మియా ప్రార్థన దేవుని సమాధానం. ఈ 2 భాగాలు. అప్పుడు ఈ మొత్తం ఈ అధ్యాయాన్ని ఏ మాటతో గుర్తుంచుకుందాం. నేనేమనుకున్నానంటే ఈ 5 పెడితే బాగుంటుంది అనుకున్నాను. కానీ అంతకంటే మోషేయు సమూయేలును నా ఎదుట ప్రార్థన చేసినను ఈ ప్రజలను అంగీకరించనని దేవుడు చెప్పుట. మోషేయు సమూయేలును ప్రార్థన చేసినను
ఈ ప్రజలను అంగీకరించనని దేవుడు చెప్పుట.